నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో అవినీతి చేసే అధికారుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. డబ్బులు తీసుకొని ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్సులు కానీ అకామా కానీ వాళ్ళకు సంబంధించిన అన్ని లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవినీతికి పాల్పడి డబ్బులు తీసుకొని అయితే చేస్తూ ఉన్నారు. ఇటీవల మనం చూసుకుంటే జహరా ప్రాంతంలో ఒక అధికారిని ప్రవాసులను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. జహరా ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న ఒక ట్రాఫిక్ అధికారి డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేసేందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క విషయం లంచం తీసుకున్నారనే ఆరోపణలపైన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కల్నల్ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసి తాజాగా వారిని కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి 4 సంవత్సరాల జైలు శిక్ష మరియు 8 మంది ప్రవాసులకు కూడా కువైట్ క్రిమినల్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ యొక్క 8 మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ దేశాలకు సంబంధించిన ప్రవాసులతో మాట్లాడి మీరు డ్రైవింగ్ లో ఫెయిల్ అయిపోయారా లేకపోతే అకామా రావడం లేదా అని చెప్పేసి ఇలా అన్ని రకాల కారణాలను పరిగణలోకి తీసుకొని ఆ యొక్క అధికారితో మాట్లాడి సంబంధిత అధికారులతో పని చేయించుకుంటూ ఉండేవారు. ఈ యొక్క విషయం తాజాగా బయటపడడంతో వాళ్ళని అరెస్టు చేసి కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా అందరికీ 4 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కువైట్ లో ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.